అదే మూవీ సైడ్ సినిమాలు ఎందుకు చూడట్లేదు నన్ను? ఇప్పుడు నాకు వచ్చింది ఇప్పుడు యూట్యూబ్లోనే క్రేజ్ కదా. అవును నేను యాక్టింగ్ చేస్తేనే కదా జనాలు ఇప్పుడు నన్ను ఎంకరేజ్ చేశారు. అవును అవును జనాలు దేవుళ్ళే కదా, ప్రేక్షక దేవుళ్ళే ఇప్పుడు మనం చూసి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రేక్షకులే కదా చూసి. ఇప్పుడు ఎవరు ఊరికే చూసి ఎవడో ఒక నార్మల్ యాక్టర్ వచ్చేస్తే వాడు చేస్తే ఇది వాడు హైలైట్ అయిపోడు కదా, ఊరికి కెమెరా ముందు నుంచి డైలాగులు చెప్తే. నేను యాక్టింగ్ చేశా, ఐఎమ్ కాన్ఫిడెంట్. నేను కాన్ఫిడెంట్, నా యాక్టింగ్ మీద నాకు నమ్మకం ఉంది, నేను బాగా చేస్తానని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఇది పొగరుగా చెప్పట్లేదు, చాలా గర్వంగా చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను బాగా యాక్టింగ్ చేస్తానని చెప్పి. నేను లేకపోతే డైరెక్టర్ నన్ను తీసుకోరు, నన్ను సుబ్బుగా నన్ను ఎందుకు తీసుకుంటారు నన్ను? ఇది సినిమాలకు నేను ఎందుకు కనిపించలేదు నాకు అదొక చిన్న బాధ. నాకు కూడా మీది సూర్య తర్వాత చూసిన తర్వాత కూడా ఈ మ్యాడ్ మూవీ ఇలాంటి మూవీస్ మీకు బాగా సెట్ అయితే అవును, అలాంటి వాటికి ఎందుకు రాలేదు అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్. ఎందుకు ఎందుకు కనిపించట్లేదు చెప్పండి అసలు? అంటే ఎవరికాలు ఊహించేసుకుంటారు ఫస్ట్. అంటే ఈ మధ్య ఏంటోలే, ఏదన్నా ఒక ఆపర్చునిటీ కోసం వద్దామంటే ఆ మాఫియా ఈ మాఫియా, ఈ అబ్బాయి వద్దండి వేరే అబ్బాయిని పెట్టుకోండి. అంటే డైరెక్టర్కి ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచనని చెడగొట్టే పక్కన 100 మంది ఉంటారు పక్కన, వద్దండి ఈ అబ్బాయి ఎందుకంటే ఇంకో అబ్బాయిని పెట్టుకున్నాం. నాకు సినిమాలు చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఈ మధ్య కొన్ని సినిమాల్లో అంటే నాకు పడాల్సిన క్యారెక్టర్లు కొన్ని సినిమాలు చూస్తున్నాను, ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అంత పడలేదేమో అని ఒక చిన్న బాధ. సినిమా ఆడిన ఆడపోయిన విషయం పక్కన పెడితే ఇంపాక్ట్ చెప్తున్నాను నేను. ఇప్పుడు కొంతమంది చేస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, నేను ఆ ఇంపాక్ట్ గురించి మాత్రం బాధపడేవాడిని. అరే మనం చేసుంటే ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ పెంచేవాళ్ళం కదా, ఇంకా బాగుండేది కదా, స్క్రీన్ ఇంకా ఫ్రెష్గా ఉండేది కదా, ఈ బాధ ఒకటి ఉండిపోయింది నాకు. స్టిల్ ఆ క్వశ్చన్ అంటే నేను అడగలేను బయట వాళ్ళని, ఎలా అడుగుతాను నేను? సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాగా ఎందుకు మీకు నేను కనిపించట్లేదా, నేను యాక్టింగ్ చేస్తాను కదా ఎందుకు చేయను, డిసిప్లిన్గా ఉంటాను, టైంకి వస్తాను, టైంకి వెళ్ళిపోతాను, పోనీ రెమ్యునరేషన్ కూడా మిమ్మల్ని ఏమో తినేసేలా తీసుకోను కదా, తక్కువ తీసుకున్నాను కదా, స్టిల్ ఎందుకు తీసుకోవట్లేదు నన్ను? ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ నాకు. అదే ఇప్పుడు ఇండస్ట్రీ ఏంటంటే మన తెలుగు వాళ్ళని కాకుండా బయట నుంచి తీసుకొచ్చుకొని హైలైట్ చేస్తున్నారు, ఈవెన్ సీరియల్స్ కానీ లేకపోతే సిల్వర్ స్క్రీన్ కానీ ఏదైనా సరేను. దానివల్ల మన వాళ్ళకి కొంచెం అవకాశాలు తగ్గుతున్నాయేమో అనేసి ఒక అలానేం కాదులే కానీ చెప్తున్నా కదా, ఇప్పుడు డైరెక్టర్కి ఒక క్లారిటీ ఉంటే డైరెక్టర్ ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది, ఈ అబ్బాయిని తీసుకుందాం పలానా అబ్బాయి అని చెప్పి. క్లారిటీ ఉండగానే వెమ్మటే ఆయన డైరెక్టర్ గారు ఏం చేస్తారు, సజెషన్ అడుగుతారు. ఆయన అడిగే సజెషన్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోమాట. సజెషన్కి ఒక కోఆర్డినేటర్ని పిలుస్తారు, ఈ అబ్బాయిని అట్లా మనం అనుకుంటున్నాం సార్ బాగుంటాడు కదా సార్ అని చెప్తే కోఆర్డినేటర్ సార్ మనం ఆప్షన్ కింద పెడదాం, ఒక వాళ్ళు కొంతమందిని చూద్దాం సార్. డైరెక్టర్ ఏమో 1 ఆప్షన్ కింద చెప్తాడు, కోఆర్డినేటర్ వచ్చి నేను ప్రస్తుతం మనం 1 ఆఫ్ ద ఆప్షన్ కింద పెడదాం సార్, ఇంకా ఒక 10 మందిని చూద్దాం సార్ అని చెప్పి అంటాడు. సో ఇక్కడ డైరెక్టర్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సరే డైరెక్టర్ కోఆర్డినేటర్ పంపేసిన తర్వాత అసోసియేట్ని పిలుస్తాడు, ఒక 2-3 అసోసియేట్లు ఉంటే అలా 3 పిలుస్తాడు, వస్తారు 3. మనోడు బాగున్నాడు కదా, మంచి యాక్టర్, బాగా చేస్తాడు, చూద్దాం అసలు, ఎక్స్ప్రెషన్ కూడా బాగా పెడతాడు. ఈడి మైండ్లో వేరేడు ఉంటాడు ఒక అసోసియేట్ దగ్గర, ఈడి మైండ్లో ఇంకోటి ఉంటాడు, ఈడి మైండ్లో ఇంకోటి ఉంటాడు. ఈ ముగ్గురికి నేను తెలిస్తే ఓకే, వీళ్ళు ముగ్గురికి నేను తెలియపోతే ఒకవేళ ఆడ మైండ్లో ఒక యాక్టర్ ఉంటాడు, ఈడి మైండ్లో ఒక 3 ఆప్షన్లు చెప్తారు. సో ఇక్కడ నేను 4th ఆప్షన్ అయిపోయాను. ఇప్పుడు నేను డైరెక్టర్ కన్ఫ్యూజన్ డబుల్ అయిపోద్ది. ఇదన్నీ పోతే మేనేజర్ పిలుస్తాడు, మేనేజర్ ఏం చెప్తాడు, మేనేజర్ని క్యాకేసిన తర్వాత మేనేజర్ దగ్గర కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ మేనేజర్స్ ఆర్టిస్టులు ఉంటారు, ఆడ లాభం గురించి ఆలోచిస్తాడు మేనేజర్ ఏమిటో మనోడు పర్లేదు బాగా చేస్తాడు, మన దగ్గర కూడా చాలా మంది ఉన్నారు సార్, ఇట్లాగే బాగా చేసే చాలా మంది ఉన్నారు సార్, వాళ్ళు ఒకసారి పిలిపిస్తాను సార్, ఒకసారి ఆఫీస్ చూద్దాం, వాళ్ళందరూ ఓకే కాకపోతే మనం పెట్టుకుందాం అంటారు. సో కంప్లీట్గా అక్కడ అవాయిడ్ అయిపోతాను నేను. ఏదన్నా అట్లా ఒక ఛాన్స్ మీకు కాల్ వచ్చి తర్వాత మళ్ళీ రిటర్న్ కాల్ రాకపోవడం అట్లనే త్రిపుర నేను చెప్పలేను కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తే కావాలని చెప్పాను అనుకుంటారు కానీ బట్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా నాకు. అదే సూర్య అనేది చాలా హిట్ అయిన సిరీస్, దాని తర్వాత మీకు స్కోప్ ఉంది, చాలా ఛాన్సెస్ వచ్చే స్కోప్ ఉంది కదా. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ప్రొడక్షన్ హౌస్లో ఫేమ్ ఉన్నోనే పెట్టుకోవాలి, దట్ ఈస్ రాంగ్. నేను ఇప్పుడు చెప్తానంటే దట్ ఈస్ రాంగ్. అదే కదా, ఫేమ్ ఎప్పుడు పనిచేయదు. టాలెంట్ ఉంటే ఆర్టిస్ట్ అనేవాడు యాక్టింగ్ బాగా చేశాడంటే జనాన్ని థియేటర్ని తీసుకొస్తాడు, పరిగెట్టుకుని తీసుకుని వస్తాడు. థియేటర్లో ఆ క్యారెక్టర్ కనపడాలి కానీ ఫేమ్ కనిపించుకోవాలి. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంతే, క్యారెక్టర్ కనిపించాలి, క్యారెక్టర్ చేసినప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నారు ఎవడో కొత్తడు అంతే తప్ప ఫేమ్ ఉన్న తీసుకొచ్చి పెడితే అది సరిగ్గా చేయకపోతే క్యారెక్టర్ ఇంపాక్ట్ అనేది ఇక్కడే పోతుంది చాలా మంది. ఎంతసేపు ఫేమ్ ఏమంటే పడుతున్నారు మనం చాలా మంది. ఇప్పుడు నాకు ఫేమ్ లేదని నేను చెప్పట్లేదు కానీ సినిమాలు చూడట్లేదు, నా బాధ అదే నాకు కొంచెం బాధ ఉంది. నాకు నా ఉత్తరాన్ని కానీ లోపల ఆ పెయిన్ ఉంది. పైన ఏంట్రా చూడట్లేదా ఏంట్రా, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పోనీ ఇలా కావాల్సింది ఏంటంటే హిట్,
ఉమ్, ఒక హిట్ పడిందంటే మేబీ ఆ శుక్రవారం నా సినిమా ఏదైనా ఎట్టిందంటే ఆ ఫ్రైడే రోజు మేబీ చూస్తారేమో. ఆ శుక్రవారం కోసం వెయిట్ చేస్తున్నాను. ఉమ్, ప్లీజ్ అండి బాబు. ఉమ్. ఇంకే ఇంకేమని చెప్పాలి, ముందు అవకాశం ఇవ్వండి ఫస్ట్. సినిమా ఆడకపోతే అప్పుడు తర్వాత చూద్దాం, తర్వాత సంగతి తర్వాత. సో మీరు ఇప్పటి వరకు చాలా రోల్స్ అయితే ప్లే చేశారు. చేశాం. Yeah. దాంట్లో ఇంత కష్టపడ్డా కానీ ఈ రోల్కి నేమ్ రాలేదురా అనుకున్న రోల్ ఏమన్నా ఉందా? నాకు ఫస్ట్ మేము ఏదైనా జరగచ్చు అని చెప్పి 2000 నేను ఇప్పుడు చెప్పాను కదా, అప్పుడు సినిమా కొన్ని రీజన్స్ వల్ల ఆడలా సినిమా సరిగ్గా. ఆ సినిమా టెక్నికల్లీ వెరీ బ్రిలియంట్ మూవీ. అది బాబీ సింహ గారు విలన్, ఉమ్, శివాజీ రాజు గారు అబ్బాయి హీరో. మేము అందరం బాగా చేసాం, ఉమ్, కష్టపడి పని చేసాం. ముగ్గురు హీరోలు, నేను సెకండ్ హీరోగా చేసా. మన సత్యానంద్ గారు అబ్బాయి రాఘవ వన్ ఆఫ్ ద హీరో, శివాజీ రాజు గారు అబ్బాయి మెయిన్ హీరో. మొత్తం ముగ్గురు అనమాట. మేము ముగ్గురు ఎదవలం. చాలా బాగా చేసాం సినిమా. ఓకే. ముగ్గురు ఎదవలం అనమాట. ఏ పని చేసినా చండాలమే. ఉమ్, సినిమా అంతా బాగా వచ్చింది. అంటే నాకేమనిపించింది అంటే ఎడిటింగ్లో ఒక 25 మినిట్స్ లేచిపోయింది. ఉమ్, అంటే వేస్ట్ 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 అనుకో తీసేస్తారు అనమాట కొంచెం. ఉమ్, అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది, ఎడిటర్స్ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. అవసరమా అని చెప్పి వాళ్ళు లేపేస్తారు వాళ్ళు. ఉమ్, అంటే నాకేమనిపించింది అంటే ఆ 25 మినిట్స్ పెట్టుంటే సినిమా 2 గంటలకే కట్ చేశారు. 2 అవర్స్ సమ్ 11 మినిట్స్ 14 మినిట్స్ కట్ చేశారు. ఆ 25 మినిట్స్ పెట్టుంటే సినిమా రిజల్ట్ ఈరోజు వేరేలా ఉండేది అని చెప్పి నాకు ఈరోజు కొంచెం బాగుంది నాకు. ఉమ్, ఆ 25 మినిట్స్ పెట్టుంటే మా అయితే ఎంత వస్తుంది, 2 hours 35 మినిట్స్ ఎంత వస్తుంది. ఆ 25 మినిట్స్ అంటే ఫుల్ కామెడీ ట్రాక్ ఉంటుంది. ఆ కామెడీ ట్రాక్ తీసేశారు. ఉమ్, ఎద్దులేని ఎడిటింగ్ ల్యాగ్ అన్నారు. ఉమ్, బట్ సినిమా ఆడలేదు. ఉమ్, సమ్హౌ రీజన్స్ మరి సినిమా ఆడలేదు. అప్పుడు ఏంటో మరి. మేబీ టెక్నికల్లీ ఇట్స్ వెరీ బ్రిలియంట్ ఫిలిం. అసలు చాలా బాగుంటుంది. దెయ్యం మా ఎంట పడుతుంది, అంత చాలా బాగుంటుంది సినిమా. ఆ 25 మినిట్స్ కూడా పెట్టుంటే ఏదైనా యాడ్ అయ్యేది సినిమాకి, జనాలు మేబీ ఆడేదేమో అని చెప్పి నాకు ఈరోజు ఆ కొంచెం అక్కడి నుంచే కదా మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. ఉమ్, ఉమ్, ఆ సినిమా ఆడకపోవడం వల్ల కంప్లీట్ కెరీరే ఒక 2 years బ్లాంక్ అయిపోయాను. అన్ని టప్ 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 అనే డోర్లని మూసిపోయినాయి. ఉమ్, సూర్య రాకపోతే ఏంటి నా పరిస్థితి అసలు. ఉమ్. అసలు ఆలోచించుకోవడానికి అసలు నా దగ్గర ఏమీ లేదు అసలు. అట్లా అనిపించింది బాధ. బాగా ఉండుంటే బాగుండేది కదా. ఈ మధ్య ఎక్కువైపోయింది. ఏమైనా చేస్తుంటే ఎడిటింగ్లో ఈజీగా లేపుతున్నారు. ఎడిటింగ్లో టక్ 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 అని లేపేస్తున్నారు ఎడిటింగ్లో. అబ్బో అదో టెన్షన్. మనం ఎంత గింజుకొని చేసినా ఎడిటింగ్లో ఉంచుతారో ఉంచరు. సో ఇలా చేద్దాం డైరెక్టర్గా చూసుకుంటాను అని కాలమ్మట పడదాం సరిపోతే. ఇదే జరుగుతుంది. సో మీరు మీ జోనర్ వేరు. యాక్చువల్గా మీరు యూట్యూబ్ సైడ్ మీ సిరీస్ మీ జోనర్ వేరు. రీసెంట్గా ఒక టీవీ షోలో కనిపించారు అనమాట. అది అంటే సడన్ గా ఎందుకు డెసిషన్ తీసుకుని అంటే షోకి రావడానికి? అంటే మా టీవీ నుంచి ఒక ముగ్గురు నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఓకే. ఇంకా పెద్దవాళ్ళందరూ ఫోన్ చేస్తారు. వాళ్ళు అడిగింది 9 days. ఎవ్రీ 10 days 2 days ఇస్తే చాలా అని చెప్పన్నారు. కంటిన్యూస్గా నేను ఇవ్వలేను. ఎందుకంటే టీవీ షో టైమింగ్స్ అన్ని వేరే వేరే ఉంటాయి, కొంచెం హెక్టిక్ ఉంటాయి. అవి అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళ కష్టం వేరే అమ్మాయి, టీవీ కష్టం నేను పడలేను అమ్మాయి. కళ్ళు తిరుగుతాయి నాకు. అట్లా 9 days ఇచ్చాను వాళ్ళకి. ఇట్స్ వెరీ గుడ్ షో యాక్చువల్లీ. హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ మా టీవీలో. ఆ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అసలు ముఖేష్ గారు మా ప్రొడ్యూసర్ గారు అసలు భలే. అంటే ఫినాన్షియల్గా కూడా నాకు బాగా హెల్ప్ అయింది అది ఆ షో. నాకు ఇంకా మంచి అమౌంట్ ఇచ్చేవారు డేకి, పర్ డేకి. ఇట్లా నాకు బాగుంది ఫినాన్షియల్గాను, తర్వాత రీచ్ పరంగాను. షో కూడా ఎంజాయ్ చేశాను నేను. మాట్లాడలేదేమో కానీ నేను ఎక్కువ మాట్లాడలేదు షోలో. నేను నాకు అర్థమయ్యేది కదా ఫార్మాట్. అర్థమయ్యే లోపు షో అయిపోయింది. నాకు అదొక కన్ఫ్యూజన్. ఫస్ట్ మన దాకా రాదు మైక్, అక్కడ రాదు. 20 మంది ఉంటే ఎక్కడ వస్తుంది? అదే రాదు. 20 మంది ఎవరికాల స్పేస్ కోసం ట్రై చేస్తారు. మన కేటగిరీ కాదు. మనం ఏంటి ఇప్పుడు ఒకేసారి లేచి మనం అలా చేయలేము. నాకు అంత టైమింగ్ ఉంటుంది. మనం ఏదైనా పని చేయాలన్న దానికి టైమింగ్ ఉంటుందో, పద్ధతి ఉంటుంది. లేకపోతే స్మూత్గా ఉంటాయి నా పంచులు. మనం అంత గట్టిగా మనం 20 మందిలో కొట్టుకోవడం అంటే నా వల్ల అవ్వదు. అందుకే సైలెంట్గా మూలం కూర్చొని చూసేవాడిని. ఏం నడుతుందో అసలు ఇక్కడ కాసేపు బుర్ర కొక్కునేవాడిని. వెనకాల అక్కడి నుంచి ఆ డైరెక్టర్ గారు అందరూ, కిషోర్ గారు అందరూ అరిచేవారు, రవి ఏదైనా మాట్లాడు రవి, నీకు దండం పెడతాను ప్లీజ్ రవి, ఏదైనా మాట్లాడు రవి, కొంచెం కంటెంట్ రవి అనేవారు. సార్ నాకేం అర్థం కావట్లేదు సార్, నాకు 20 మంది మొత్తం మాట్లాడుకుంటున్నారు అక్కడ మైకుల్లో, ఒక్క మొక్క అర్థమైతే ఎడంకలు చొప్పించుకోవట్లేదు సార్ అని చెప్పి. ఏదో మాట్లాడు రవి, నీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఏం బాగుంటుంది సార్, 20 మందిని చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు. అట్లా ఆ షో అయితే నాకైతే బాగా హెల్ప్ అయింది. మా టీవీ వాళ్ళకి నేను ఎప్పుడు దృష్టిలో ఉంటాను. మా టీవీ వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా వెళ్తుంటాను నేను. కుదిరింది వాళ్ళతోటి.
అంటే ఫేమ్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే కపుల్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళ మ్యారేజ్ డేస్నో లేకపోతే వాళ్ళ పిల్లలు పుట్టినరోజునో ఏదో ఒకటి సెలబ్రేట్ చేస్తున్నారు. అట్లా మీ కపుల్స్ని ఎప్పుడు పిలవలేదా? నా వైఫ్ నా మీ వైఫ్ని మిమ్మల్ని ఇద్దరిని అంటే కపుల్గా? ఏదో నీతోనే డాన్స్ అప్పుడు ఏదో అప్పుడు అడిగారు. అప్పుడు ఓకే. నీతోనే డాన్స్ అప్పుడు అడిగారు. అదే తన్ని నన్ను జోడీగా రమ్మని చెప్పి అన్నారు. అబ్బో మనకు అంత లేదు మనకి. అదేంది? ఇప్పుడు అంత అంటే ప్రాక్టీస్లు ఉంటాయి. అవును. ఎందుకంటే హ్యూజ్ ప్రాక్టీస్లు ఉంటాయి, హెవీ అవును. ప్రాక్టీస్లు ఉంటాయి. మనకి ఇక్కడ సినిమా షూటింగ్లు ఉన్నాయి కదా. ఓకే. సినిమా షూటింగ్లు అన్ని మనం కంప్లీట్ చేయాలి. మనకు ఒక పక్కన కంపెనీకి కూడా నేను ఒక ఎవ్రీ మంత్ 4 వీడియోస్ ఇవ్వాలి. అంటే నా వల్ల అవ్వాల. కొన్ని కొన్ని కుదరవు మనకి. ఇస్తే కంప్లీట్గా షో చేసామంటే దానికి కంప్లీట్గా టైం ఇవ్వాలి. అవును. ఎందుకంటే మనం ఏమో 4 పడవల మీద కాలేసాం మనం. ఇక్కడ సినిమాలు చేయాలి, కంపెనీని చూసుకోవాలి, కంపెనీ రన్ అయ్యే వీడియోస్ చేయాలి, నేను పక్కన నా వైఫ్ని చూసుకోవాలి. ఇవన్నీ మనకి నడిచే లైన్ ఉంది కదా. అబ్బా రిస్క్ అని చెప్పి వెళ్ళలేదు నేను. అంటే జోడీగా దాంట్లో కాకపోతే డాన్స్గా కాకుండా ఇప్పుడు ఈ మా టీవీలోనే కొన్ని షోస్ ఈటీవీలో కానీ పేర్స్గా పిలుస్తున్నారు. అలా పిలిస్తే అంటే వీళ్ళు ఇప్పుడు ఎలా పిలుస్తున్నారంటే యాక్టింగ్ పేర్స్ని పిలుస్తున్నారు. మనతో పాటు యాక్ట్ చేసిన వైర్ల పేర్స్ ఉంటాయి చూసా, వైర్ల అలా ఎందుకు? ఇప్పుడు రీసెంట్గా సోనియా వాళ్ళ కపుల్ సిద్ధు వాళ్ళ అట్లా కపుల్స్నే మోస్ట్లీ పిలుస్తున్నారు. పిలిచి వాళ్ళ మ్యారేజ్ డేస్. తనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే. సో తను ఏం చేస్తూ ఉంటారు? తను ఇంటూ ప్రొడక్షన్, వాళ్ళ నాన్నగారు డైరెక్టర్. ఓకే. ఎవ్రీథింగ్ తనకి యాక్టింగ్ అన్ని తెలుసు. బట్ మొన్న రీసెంట్ గా మాది ఉషాపరణి ఒక సినిమా రిలీజ్ అయింది. తను అందులో ప్రొడక్షన్ అంతా తనే చూసింది, కాస్ట్యూమ్ డిజైనర్. ఓకే. సో మంచి సపోర్ట్ చేసింది. అంటే అప్పుడు కరోనా టైంలో సూపర్. అసలు అమ్మో తను లేకపోతే కష్టమే. ఎందుకంటే మెంటల్ సపోర్ట్ ఉండాలి. ఆపర్చునిటీస్ లేవు. సింగిల్గా ఎవడన్నాడంటే ఆడు ఖచ్చితంగా ఏ 100 డేస్ ఎదవైపోతాడు. డిప్రెషన్ వచ్చేస్తుంది కదా. ఆపర్చునిటీస్ లేకపోతే ఇప్పుడు ఎట్లారా మనల్ని మర్చిపోతారు కదా అని చెప్పి నేను ఉంది కాబట్టి కొంచెం మనకి లైఫ్ కుదిరి పడింది. కానీ లేకపోతే మొక్కల పులిసే కూర్చుని ఎక్కడ అమ్మో చాలా చాలా ఇబ్బంది అయిపోద్ది. అసలు ఎంత ప్రాబ్లం వద్దంటే అసలు. అంటే ఆ టైంలో ఇంటికి వెళ్ళిపోవాలనిపించలేదు? అంటే 1 ఇయర్ ఇక్కడే ఉండి కోవిడ్ కదా. ఓకే. వెళ్ళేదా? అన్ని బార్డర్స్ అన్ని క్లోజ్ కదా. ఎక్కడ వెళ్తాం పక్క. ఆ బాధ అంతా డబ్బుల గురించే అయింది. అప్పుడు నాన్న ఇబ్బంది పెట్టాను అని చెప్పి ఆ బాధ ఉండిపోయింది. బట్ ఓకే, ఇప్పుడు ఓకే కదా. ఇప్పుడు దానికి డబ్బులు ఇచ్చుంటారు కదా అంకుల్ వాళ్ళకి. బాగుంది ఇప్పుడు అంతా, ఎవ్రీథింగ్. ఓకే. ఓకే. సో అదంతా తీసేస్తే మీ పర్సనల్ లైఫ్లోకి వస్తే మీది లవ్ మ్యారేజ్ కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు 6 ఇయర్స్ లవ్ అయ్యి 6 ఇయర్స్లో అంటే గొడవలు అయితూనే ఉంటుంది. సో అయినప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళి మాట్లాడతారా లేదా మీ వైఫే? గొడవలు అవ్వలేండి. అంటే నేను గొడవలు పెట్టుకునే క్యారెక్టర్ కాదు. అది చూస్తేనే అర్థమైపోతుంది. బట్ ఏ రిలేషన్లో అయినా గొడవ అయితే కామన్ కదా. గొడవలే అవ్వండి మనకి. అంత హెల్తీ రిలేషన్షిప్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? కొంచెం మాకు కూడా టిప్స్. గొడవలు అయితే గీతే ఎవడో ఒకడు. ఇప్పుడు అందరూ అంటుంటారు కదా గొడవలు అంటే ఎక్కువ అమ్మాయిలే పడతారని చెప్పి. బొంగ అంటాను నేను. అబ్బాయిలు ఎదవలే కాబట్టి అమ్మాయిలు ట్రిగర్ అవుతారు. నేను ఇది చెప్తాను యాక్చువల్. నేను ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న అమ్మాయినే, జంతువునేం కాదుగా. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ప్రాపర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అమ్మాయిలకి ఎందుకు కోపం వస్తుంది చెప్పండి ఒక్క మాట. అబ్బాయి ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తూనే వస్తుంది కదా. ఊరికే ఏమన్నా వాళ్ళకి ఏమన్నా పిచ్చా? అమ్మాయిలు ఊరికే కోపాలు రావు వాళ్ళకి. అబ్బాయి ఏదైనా చేస్తేనే కోపం వస్తుంది, లేదా అబ్బాయి ఏమైనా చిరాకు పెడితే వస్తుంది, వాళ్ళకి నచ్చిన పని ఏదైనా చేస్తే వస్తుంది. సో ఇక్కడ తప్పు ఎవరిది? అబ్బాయిదే. అబ్బా సాటిస్ఫైడ్ ఫస్ట్ టైం ఒక అబ్బాయి అబ్బాయిలదే తప్పు. నేను అంటే ఇప్పుడు అబ్బాయిల్ని కించపరచట్లేదు నేను, తప్పు చెప్తున్నాను నేను. ఇద్దరిది తప్పు ఉంటది. నేనేమంటానంటే ఇప్పుడు అబ్బాయి తగ్గితే తప్పేంటి అంటున్నాను నేను. ఏమి చచ్చిపోతాడా? బాగుంది, ఇంకొకసారి చెప్పా స్వామి. అదే ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందన్న విషయం చెప్పట్లేదు నేను. నేను మ్యాటర్ నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు అమ్మాయి ఏదో కోపంగా ఉందనే అనుకుందాం, అయితే తప్పేంటి, అబ్బాయి తగ్గితే తప్పేంటి, వీళ్ళు సారీ చెప్తే తప్పేంటి? చచ్చిపోతాడా? చచ్చిపోడు కదా. చచ్చిపోడు కదా. ఆడికి ఆస్తులు తక్కువ ఏమి కావు, పర్సనలే కదా. ఏమన్నా మీటింగ్ పెట్టి లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి సారీ చెప్తున్నావు నువ్వు. పర్సనల్ సారీ అని ఒక మాట చెప్తే ఏం పోద్ది? గొడవ అయిపోద్ది. లేకపోతే గొడవ లేకపోతే ముద్దు పెట్టి అయిపోయాం పక్కన నచ్చిన అమ్మాయికి సారీ అని చెప్పి. అంత కొవ్వు ఎందుకు? తగ్గించుకో. తగ్గితే ఇప్పుడు అమ్మాయి తగ్గినట్టు కావాలి, సేమ్ టైం కావాలి, అమ్మాయి కావాలి. మళ్ళీ సారీ మాత్రం చెప్పు, ఏదో ఈగోలా వాళ్ళే చెప్పాలి. ఎందుకు? ఎవరు తగ్గితే తప్పే ఉంది, అది చెప్తున్నాను నేను. నథింగ్ రాంగ్ అండ్ సేయింగ్ సారీ కదా. అసలు సారీ చెప్తే ఏం తప్పుందని నేను ఎలా ఆలోచిస్తాను. నా మైండ్ సెట్ కొంచెం వెరైటీగా ఉంటుంది. మీరు ఏం ఫీల్ అయినా నాకు అనవసరమైన విషయం. నాకు ఇది నా మైండ్ సెట్, మిమ్మల్ని మార్చుకోమని చెప్పట్లేదు, నా గురించి చెప్తున్నాను నేను. సో 6 years అసలు ఒక్కటి కూడా ఏం లేదు. గొడవలు అయితే నా ఫేస్ లో ఉండదు. ఓకే. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? చాలా బాగుంటుంది. మీరే చేశారు? ఎట్లా చేశారు?
అంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసి అప్పట్లో తలకాయ అని చెప్పి తలకాయ. వెరైటీ ఉంది ఓకే. కదా అది మేము ప్రసాద్ లైఫ్స్ ప్రీమియర్ వేసాం మేము. ఓకే. ప్రసాద్ లైఫ్స్ ప్రీమియర్ వేసి తన్ని పిలిచా మామూలుగా పిలిచి ఫ్రంట్ కూర్చోబెట్టా. అందులో ప్రపోజల్ సీన్ ఉంటుంది. ఓకే. కంప్లీట్ కెమెరాకి చెప్పే ప్రపోజల్ సీన్ అనమాట. అమ్మాయి కనిపించదు, జస్ట్ కెమెరా ఇలా వెళ్తా ఉంటది, ఇలా వెళ్తా ఉంటది. తను ముందు కూర్చోబెట్టి తనకు ప్రపోజ్ చేశాను ఇండైరెక్ట్గా. తనకు అర్థమైంది మ్యాటర్. ఓకే. అలా అట్లా కొంచెం అప్పట్లోనే మనం ఇన్నోవేటివ్గా చేసాం. 2016 17 టైంకి అప్పట్లో మనం కొంచెం క్రేజీగా చేసాం. నేను మ్యాటర్ అర్థమైంది, ఇంప్రెస్ అయినట్టు ఉందిలేండి, లేకపోతే పెళ్ళింది కొద్ది. అంతే కదా. సో వెంటనే యాక్సెప్ట్ చేసినా, లేకపోతే అందరు అమ్మాయిలా తిప్పుకొని ఏం లేదు కానీ తన సర్కిల్ వేరు, నా వైఫ్ సర్కిల్ చాలా పాష్గా ఉంటారు. వాళ్ళంతా పెద్దవాళ్ళు, పెద్ద చదువులు చదువుకున్నారు. వాళ్ళు ఓక్ రిడ్జ్లో ఇదంతా హైదరాబాద్ సర్కిల్ ఇదంతా. నేను విలేజ్ నుంచి వచ్చాను. నేను మంచి చక్కగా గోదావరి అబ్బాయి, ప్రశాంతంగా చక్కగా అమ్మ నాన్నతో కలిసి పెరిగిన ఒక చక్కటి పల్లెటూరు నుంచి వచ్చాను. ఒక మంచి వచ్చాను ఇక్కడికి. నాకు ఏం తెలుస్తుంది ఇక్కడ కల్చర్ నాకు. అప్పుడు దాకా నేను సిటీ మొఖం చూసిందే లేదు. నేను చూసింది 2014లో ప్రాపర్గా సిటీ మొఖం. నాకు వీళ్ళ కల్చర్ ఏం తెలుస్తుంది నాకు. అంటే ఆ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేయడం అంటే గొప్పే. ఏం చెప్పాలంటే నా వైఫ్ చాలా బాగుంటుంది. అవును, చూసాను. మీకన్నా బాగుంటది, చబ్బీగా, చక్కగా ఉంటుంది తను. నన్ను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు, తనకు అసలు లేదు. బట్ చెప్తాం కదా, దేవుడు దయ లేదు మనోడిని ఖచ్చితంగా మంచి అందమైన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని చెప్పి అలా రాశారు స్క్రిప్ట్. అదే. ఓకే. సో మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ తనకి? మేము గిఫ్ట్లే ఇచ్చుకోం అసలు. ఇప్పుడు గిఫ్ట్ కూడా లేదు. ఓకే. కనీసం బర్త్డే అకేషన్స్ అవైనా చేసుకుంటారు? ఎప్పుడైనా కావాలన్నా తనకి ఏం కావాలన్నా నేను కొంటాను, నో ప్రాబ్లం. అసలు అంటే అకేషన్స్ ఉండాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు గిఫ్ట్లు ఇచ్చుకొని మీ ఇద్దరం అలాంటిది చక్కగా మేము ఇద్దరు ఎప్పుడూ హ్యాపీగా ఉంటాము.